హాయ్ అండి. ఈరోజు పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పల్లి, మిర్చీలు, కొంచెం జీరా ఇంకా కరివేపాకుని రోస్ట్ చేసుకోండి. అలా రోస్ట్ చేసిన వాటిని మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకున్నాక ఒక తాలింపు గిన్నెలో 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టండి. ఆ తాలింపు మిశ్రమాన్ని చట్నీలో వేసి కలుపుకోండి. అంతే అండి, పల్లి చట్నీ రెడీ. ఈ పల్లి చట్నీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది.